శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు అనగా 25వ తారీఖు జనవరి 2026. మనం ఈ పఠన కార్యక్రమం ప్రారంభించిన తేదీ జనవరి 5వ తారీఖుని మొదటి అధ్యాయంని దిగ్విజయంగా పఠించాం. రెండో అధ్యాయాన్ని కూడా దిగ్విజయంగా పఠించాం. ఈరోజు 26వ తారీఖు జనవరి 2026. ఈ తారీఖున మనం చదువుకోబోయే అనుకున్న ఈ పద్యాలు ఏంటంటే 3వ అధ్యాయం కర్మయోగం నుంచి 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఈరోజు మనం పఠిద్దాం. In these verses, Lord Krishna explains cycle of sacrifice, Yajna Chakra. Lord Krishna describes how all living beings are interconnected with nature and divine, and how performing one's duty sustains this cosmic balance. మొదటిగా మనం శ్లోకం 11ని చదువుదాం. దేవాన్ భవయథానేతే దేవా భావమయస్తు వః పరస్పరం భావయంతా శ్రేయః పరమవాస్యపతి. దీని యొక్క సారం ఏమిటంటే, యజ్ఞములచే తృప్తి చెందిన దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగించబడుదురు. అట్లు మానవులు మరియు దేవతల నడుమ పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు చేకూరునని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చు. భగవద్గీతలో 5:29లో కృష్ణుడే సకల విష్ణు భగవానుడు యజ్ఞములకు భోక్తగా తెలుపబడుచున్నది. సో దానివల్ల భోక్తారం యజ్ఞతపాసం అని దీన్ని మనం ఒక రెఫరెన్స్గా కూడా తీసుకోవచ్చు. మరొకటి, సమస్త కర్మలు శుద్ధిపడుచున్న అనడానికి ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ స్మృతి లాభే సర్వ గ్రంథీనాం విప్రమోక్షః అని ఛాందోగ్యోప ఉపనిషత్తులో 7:26-2లో తెలపబడినట్లు, యజ్ఞాచార ఆహార పదార్థములు శుద్ధములు అగునని, శుద్ధమైన ఆహారమును భుజించుట చేత మానవుని అస్తిత్వం పవిత్రమగునని, జీవిత అస్తిత్వం పవిత్రం కాబడుట చేత స్మృతిలో సమస్త సూక్ష్మ గ్రంథములు పవిత్రులగునని, అట్లు స్మృతి పవిత్రమైనట్లే మానవుడు మోక్ష మార్గమును గురించి చింతించగలరని, ఇవన్నీ కలిసి చివరికి ప్రస్తుత మానవ సమాజమును అత్యవసరమైన దారిగా మనం భగవద్గీతను చదువుకోవాలని ఈ విధంగా తెలుపుతుంది. Now, the chapter 3 of Karma Yoga from Bhagavad Gita, reading chapter 3 and verse 11 implies that by this sacrifice, what we stated and referring to the previous 10th verse and referring to the continuation of that, by this sacrifice you shall nourish demigods and demigods shall nourish you. So kind of the reciprocal, and by thus nourishing one another, and you shall attain the supreme good. This is the summary of the verse 11 of the chapter 3 Karma Yogam from Bhagavad Gita. ఇప్పుడు 12వ శ్లోకం చదువుకుందాం. ఇష్టాన్ భోగానిః ఓ
పశ్యంతే యజ్ఞభావితః తైరదత్తాంత ప్రయోయోభ్యోయో భుజ్గే సేస్తేన ఏవ సహ. ఈ 12 శ్లోకం యొక్క మన తాత్పర్యం ఏ విధంగా చదువుకోవాలంటే, మనం ఈ క్రోడీకరించి 10, 11 దీనికంటే ముందు చదివిన శ్లోకాలకి అనుగుణంగా, దానికి అదనంగా వివిధ జీవిత అవసరాలను సమకూర్చుకునే కార్యాలను నియుక్తులై దేవతలు యజ్ఞాచారం చే తృప్తి చెంది మీకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుదురు. కానీ దేవతలు అందించు అట్టి వస్తువులను తిరిగి వారికి సమర్పింపక భోగించువాడు నిశ్చయముగా చోరుడే అగును. ఇది మనం ఖచ్చితంగా మాంసభక్షకులు భీకర రూపమైన కాళీమాత దేవికి పూజ ప్రకృతితే సూచించబడింది. ఆ దేవత ఎదుట జంతుబలి ఇచ్చుట గూర్చి వారికి చెప్పబడును. కానీ సత్వగుణంలోని వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశించబడును. క్రమముగా ఆధ్యాత్మిక చింతన స్థితిని పొందుటయే ఈ యజ్ఞములు ఉద్దేశించినవి. సామాన్యులు పంచయజ్ఞములుగా చెప్పబడు 5 యజ్ఞములకు తప్పక నిర్వర్తించవలనని మనం ఈ శ్లోకంలో 12వ శ్లోకంలో మనం నిశితంగా మనం పరిశీలిస్తే దాని తాత్పర్యంలో మనకి బోధపడుతుంది. Now we are going to study about the verse 12 of the chapter 3 Karma Yogam from Bhagavad Gita. The demigods, being pleased by the performance of sacrifice, will grant you all the necessities of life, but he who enjoys these gifts without offering them in the return is certainly a thief. So it is a continuation of the previous verses like 9, 10, 11 and all. So what is the repercussions, what is the impact and effect? It is a kind of the reciprocal. If the people who are getting whatever the support from the demigods, there must be a return by praying, by doing the actions and all. Otherwise they treat as this person as a thief. This is the summary of the verse 12 of the chapter 3 Karma Yogam from the Bhagavad Gita. తదుపరి మనం 13వ శ్లోకాన్ని 3వ అధ్యాయంలో భగవద్గీత కర్మయోగంలో మనం చదువుదాం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్షిభైషై భుంజతే తే త్వఘం పాపాయే పచంతాత్యకారణాత్. ఈ మొట్టమొదటి యజ్ఞం అర్పించబడే ఆహారమును స్వీకరించుట చేత భగవద్భక్తులు అన్ని రకముల పాపముల నుండి విముక్తులగుదురని, తమ ఇంద్రియ భోగము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలం పాపమునే భుజించుదురని మనం ఈ 13వ శ్లోకంలోనే నిశితంగా మనం చదువుకోవచ్చు. If you consider that the verse 13 closely, the devotee of the Lord are released from all kinds of sins because they eat food which is offered first for sacrifice. Others who prepare food for personal sense enjoyment verily eat only sin. That is the element they mention for the verse 13 from the chapter 3 Karma Yogam. తరువాత మన 14వ శ్లోకం కర్మయోగం అనే 3వ అధ్యాయంలో భగవద్గీత నుంచి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యధన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, 14వ శ్లోకం, సమస్త దేహములు ధాన్యముపై ఆధారపడి జీవించును.
ధాన్యం వర్షం చేత ఉత్పన్నమగును. వర్షములు యజ్ఞాచారము ద్వారాన ఏర్పడును. విహిత కర్మచారణము నుండి యజ్ఞము ఉద్భవించును. ఇవన్నీ ఒక గొలుసు కట్టుగా ఒకదాని మీద ఒకటి ఒకటిగా మనకి లింక్ అనుబంధంగా తెలుస్తుంది. కృష్ణ భగవానుడు పూజించినచో సహజంగానే అతని వివిధ దేహాంగములైన దేవతలను కూడా పూజించినట్లే అవునని, కనుకనే దేవాది దేవతలను ప్రత్యేకంగా పూజించిన అవసరం లేదని, కనుకనే కనీస ఆహార పదార్థముల నుండి రక్షించబట్టుకే ప్రత్యేకించి ఈ యుగమునకు నిర్దేశించిన సంకీర్తన యజ్ఞమును తప్పక నిర్వర్తించాలని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. The verse 14 of the chapter 3 Karma Yogam from Bhagavad Gita, which implies that all living bodies subsist on food grains and which are produced from rains. Rains are produced by performance of sacrifice, also known as yajna, and sacrifice is born of prescribed duties. It is a kind of the chain reaction, one depend on another, and if it is something is not happening, and the chain and result may be reduced. So that is what this verse 14 is talking about. Let us focus on last verse of this chapter 3 from 11 to 15 in this video. ఈ వీడియోలో మనం చివరగా 15వ శ్లోకంగా మనం చదువుకుంటున్నాం. 15వ శ్లోకం ఏం చెప్తుందంటే, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మక్షర సముద్భవం తస్మాస్తర గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ 15వ శ్లోకం మనకి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నియమిత కర్మలు వేదములందరూ నిర్దేశించబడినవే. అట్టి వేదములు దేవాది దేవి నుంచి ప్రత్యక్షంగా వ్యక్తం కాబడుచున్నవే. అందుచేత సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠుడై ఉండునని, మనకి యజ్ఞాజ్ఞ కర్మము లేక కృష్ణుని ప్రీతి కొరకే కర్మ చేయగల ఆహారము ఈ శ్లోకం మరింత దృఢంగా చెప్పిందని, మనకి యజ్ఞ పురుషుడు విష్ణువు ప్రీతి కొరకే కర్మ చేయవలనని, ఈ కర్మ సంబంధించిన మార్గనిర్దేశం బ్రహ్మగా అనగా ఉత్పన్నమైన వేదముల నుండి పొందవచ్చును మనం. సో 15th verse of this third chapter Karma Yogam implies that regulated activities are prescribed in the Vedas, and Vedas are directly manifested from the Supreme Lord. Therefore, all the pervading transcendence is eternally situated in the acts of sacrifice. So basically, the key philosophical concepts we can consider from this video, verse 11 to 15, independence and thief and universal cycle like food, rain, yajna, karma and all. So these are the primary elements we can consider. In fact, many of us studying this chain system of the food production and even rain cycle, all these we can learn from the basic science classes. Okay, so ఈరోజు మనం చదువుకున్న 11 నుంచి 15 శ్లోకాలు కర్మయోగం అనే అధ్యాయంలో, భగవద్గీతలో 3వ అధ్యాయంలో మనం ఈరోజు ఈ వీడియోలో మనం చదువుకున్నాం. దాని తాత్పర్యం తెలుసుకున్నాం, తెలుగులోని ఇంగ్లీష్లోని. దిగ్విజయంగా ఇంతవరకు మనం చదువుకోగలిగినందుకు వినాయకుడికి నమస్సుమాంజలి. అదేవిధంగా తదుపరి వీడియోలో మరికొన్ని మనం శ్లోకాలు చదువుకొని వీడియో తయారు చేసుకునడానికి ఎటువంటి ఆటంకం లేకుండా గణేశుడు మనల్ని
ఆశీర్వదించే బ్లెస్సింగ్స్ ఇస్తాడని మనం కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని తంతు असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति।